మాచర్ల పురపాలక సంఘ వైస్ చైర్మన్గా 27వ వార్డుకు చెందిన షేక్ మదార్ సాహెబ్ను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి అన్నారు. మాచర్ల పురపాలక సంఘంలో సోమవారం వైస్ చైర్మన్ 1 ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా గురుజాల ఆర్డీఓ మురళీకృష్ణ, అబ్జర్వర్గా జాయింట్ కలెక్టర్ జి సూరజ్లు పాల్గొన్నారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లకు గాను 21 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా షేక్ మదార్ సాహెబ్ను వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ మాచర్ల అభివృద్ధిని కాంక్షిస్తూ కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వైస్ చైర్మన్ కు కౌన్సిలర్లందరూ మద్దతుగా ఉండి మంచి పరిపాలనకు అందించేందుకు గాను తన వంతు సహకారం కూడా అందిస్తామని ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. సార్ కొంచెం కౌన్సిలర్ మొత్తం కొంచెం ఇంపాక్ట్ సార్ ఈరోజు మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 1గా 27వ వార్డుకు చెందిన శ్రీ షేక్ మదార్ సాహెబ్ గారు ఎన్నిక ఏకగ్రీవమైనందుకు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకుమ్మడిగా మరి తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ మదార్ సాహెబ్ గారు, అలాగే నరసింహారావు గారు, అలాగే సహకరించిన యూసుఫ్ గారు, మిగతా మరి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మేము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. వారందరి ఆకాంక్షలు, మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీకరిస్తూ మెరుగైన పారిశుధ్యాన్ని, రోడ్లని, వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా, మంచి పరిపాలనగా, మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మదార్ సాహెబ్ గారికి అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఆయన ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి, ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.